ముంబై నటి జత్వానీ కేసులో అరెస్టైన పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలేంటి? ప్రశ్నల సందర్భంగా అధికారులు బయటపెట్టిన ఆధారాలేంటి? సిఐడి అధికారుల ప్రశ్నల వర్షానికి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన సమాధానాలేంటి? ముంబై నటి జేత్వానీ కేసులో అరెస్టైన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు విచారించారు. జేత్వానీ కేసులో తనకు సంబంధం లేదని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారు. తాను ఇంటెలిజెన్స్ విభాగాన్ని చూశానని, తనకు ఎలా సంబంధం ఉంటుంది అని అధికారులను ఆయన ప్రశ్నించారు. దీంతో అప్పటి డీసీపీ విశాల్ గున్ని స్టేట్మెంట్ ను విచారణ అధికారులు బయటకు తీసి చూపించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓ నుంచి ఫోన్ చేసి పిలిపిస్తేనే వెళ్లాను అని విశాల్ గున్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కేసుతో విశాల్ కు సంబంధం లేకపోయినా ఎందుకు పిలిపించారు అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఎవరి ఆదేశాల మేరకు ఈ కేసును పర్యవేక్షించారని కూడా ప్రశ్నించారు. పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు అప్పటి సిపి కాంతిరాణా, విశాల్ గున్ని కాల్ డేటాను కూడా విచారణ అధికారులు పిఎస్ఆర్ ముందు పెట్టారు. ముంబైలోని పోలీసు అధికారులతో మాట్లాడిన కాల్ డేటాను కూడా సేకరించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని పిఎస్ఆర్ ను అధికారులు అడిగారు. ఇంటెలిజెన్స్ బాస్ గా తాను పలువురితో మాట్లాడతానని, ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అని పిఎస్ఆర్ అధికారులతో అన్నారు. జేత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో మీ పేరును స్పష్టంగా చెప్పారని, మీ ఆదేశాల మేరకే కాంతిరాణా కేసును క్షణక్షణం పర్యవేక్షించారని ఆమె పేర్కొన్నారు కదా అని ఆమె ఇచ్చిన ఫిర్యాదును దర్యాప్తు అధికారి చూపించారు. దీనికి జేత్వానీతో ఎవరో కావాలని అలా రాయించారని పిఎస్ఆర్ చెప్పారు. ముంబైలో పారిశ్రామికవేత్తను ఓ కేసు నుంచి రక్షించేందుకే ఇదంతా చేశారని జేత్వానీ చేసిన ఆరోపణలు ప్రస్తావించారు. తనకు ఏం తెలీదని పిఎస్ఆర్ ఆంజనేయులు సమాధానం చెప్పారు. వీటితో పాటు దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు పిఎస్ఆర్ ఆంజనేయులు సరైన సమాధానాలు చెప్పలేదు. నటి కాదంబరి జేత్వానీని వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైలోనే అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. విజయవాడ కోర్టులో హాజరుపర్చిగా రిమాండ్కు పంపించారు. కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త జిందాల్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జేత్వానీ పేర్కొన్నారు. అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని నేతృత్వంలోని బృందం తనను అరెస్టు చేయగా విజయవాడ సిపి కాంతిరాణా తన అరెస్ట్ ను విజయవాడలోనే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని ఆమె పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి 2న జేత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 4న కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి సిపి కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నిని హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసులో కాంతిరాణా కోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేయలేదు. చివరకు ఈ కేసులో అప్పటి డీసీపీ విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు మెడకు చుట్టుకుంది. ఇదే సమయంలో ఈ కేసు విచారణ సందర్భంగా అప్పటి డీసీపీ విశాల్ గున్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని, పైగా తాను అప్పటికే విశాఖకు బదిలీ అయ్యానని వివరించారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిపించారని, సీఎంఓలో ఆయనతో భేటీ అయ్యానని పేర్కొన్నారు. ముంబైలో నటి కాదంబరి జేత్వానీని అరెస్ట్ చేసి తీసుకురావాలని చెప్పడమే కాకుండా ఈ టాస్క్ పూర్తి చేస్తేనే విశాఖలో చేరేందుకు అనుమతిస్తానని తెలిపారని గున్ని స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. తనకు విజయవాడ సిపి కార్యాలయం నుంచి ముంబై వెళ్లేందుకు విమాన టికెట్లు ఏర్పాటు చేశారని కూడా ఆయన వివరించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకే తనకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ కేసులో తాను పనిచేయాల్సి వచ్చింది అని తెలిపారు. అదేవిధంగా కాదంబరి జేత్వానీ కూడా తన ఫిర్యాదులో తన అరెస్టు వెనుక పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారని, ఈ కేసును అప్పటి సిపి కాంతిరాణా పర్యవేక్షించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫిర్యాదు, విశాల్ గున్ని స్టేట్మెంట్ ఆధారంగా పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే వైసీపీ వర్గాల్లో కలవరం చెలరేగింది. పిఎస్ఆర్ జోలికి పోలీసులు వెళ్లబోరు అని అందరూ భావించారు. ఆ ధీమాతో ఆయన ముందస్తు బెయిల్ కూడా తీసుకోలేదు. మధ్యలో కొంతమంది వైసీపీ నేతలు బెయిల్ తీసుకోవాలని కోరినప్పటికీ ఆయన తను ఏ తప్పు చేయలేదని, అరెస్ట్ చేసుకోవాలని వ్యాఖ్యానించినట్లు వైసీపీ నేతలు కొంతమంది ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారు.